లేకపోతే ఆ రోజే ప్రవీణ్ పగడాల వ్యాఖ్యల్ని ఖండించి హిందూ సంఘాలు ధర్నా చేయాలి. కానీ ఎక్కడ లేదు. కానీ ముస్లింలు అంత పరమ సహనం ముస్లింలకు ఇస్లాంలో లేదు, అంటే ముస్లింలకు లేదు. అందువల్ల వాళ్ళ మహమ్మద్ ప్రవక్తని ఎప్పుడైతే అవమానించారో వెంటనే వాళ్ళు దీని మీద ప్రకటనలు చేశారు. ఇవాళ ముస్లింలు ప్రకటన ఆయన తిట్టింది మహమ్మద్ ప్రవక్తని దూషించాడు, తప్పుగా మాట్లాడాడు, ముస్లింలు రియాక్ట్ అయ్యారు, జిహాద్ ప్రకటించారు, అంతూ చూస్తామని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య సమస్యను తిరిగి హిందువుల మీదకి తీసుకొస్తున్నారు. ఏమన్నా పద్ధతి అనేది ఇది? దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉందేమో నాకు అనిపిస్తోందండి. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? కూటమి ప్రభుత్వం మాట్లాడితే కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అంటారు. అరే మీరు మాట్లాడిందేమో తప్పుగా మాట్లాడి ముస్లిమ్స్ చేత మీరు తిట్టించుకొని ఇవాళ ప్రభుత్వాన్ని నిందిస్తారు, పవన్ కళ్యాణ్ నిందిస్తారు. ఎట్లేమన్నా పద్ధతి పాడుందా? ఎవరికైనా కొంచెం లాజిక్ ఉండాలి కదా ఏమైనా మాట్లాడితే. అదే నేను కేపాల్ గారు కూడా అదే అన్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారే కారణం దీనికి, ఆయన సనాతనం అంటూ తిరుగుతున్నారు, సో ఈ మొత్తంని రెచ్చగొడుతున్నారు, ఇటువంటి వాటికి కారణం అవుతున్నారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేపాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆదిత్య. కేపాల్ అని నేను ఎప్పుడు నేను కేపాల్ గురించి నేను ఒక వీడియో కూడా చేయలేదు ఆదిత్య. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేను చాలా వీడియోలు అనాలిసిస్ వీడియోలు చేస్తా ఉంటే కేపాల్ గురించి ఇప్పటివరకు నేను మాట్లాడలా. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కానీ నేను అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది కేపాల్ గురించి మనం ఏముందిలే మాట్లాడటమో అనుకుంటారు. కానీ కేపాల్ రోజు రోజుకి తన చాదస్తము, తన పిచ్చి ఎక్కువైపోతా ఉంది. కేపాల్ ఒకప్పుడు కేపాలను చూసి గర్వపడేవాళ్ళం. అంటే బీయింగ్ యాజ్ ఎ హిందూ, ఈవెన్ దో మన తెలుగు పర్సన్ అయిన కేపాల్ పాశ్చాత్య దేశాల్లో మత ప్రబోధకుడిగా ఒక రేంజ్లో ప్రెసిడెంట్లు వచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకునే స్థితికి వచ్చాడు అని చెప్పి ఒక తెలుగువాడిగా, సాటి తెలుగువాడు ఆ స్థాయికి వెళ్ళినందుకు గర్వపడేవాళ్ళం. కానీ అలాంటి కేపాల్ ఏమైంది? మతి స్థిమితం తప్పింది. ఇది చాలా పద్ధతిగా మాట్లాడాలంటే మతి స్థిమితం తప్పింది. రెగ్యులర్గా మనం మాట్లాడుకునే మా భాషలో మాట్లాడాలంటే పిచ్చి పట్టింది అని చెప్పాలా. కేపాల్కి పిచ్చి పట్టింది. కేపాల్ డైలాగులు ఏమన్నా ఒక్కదానికన్నా పొంతన ఉంటుంది ఆయన మాట్లాడే మాటలకి. ఆయన స్థాయి ఏంటి, ఆయన చేస్తున్న పిచ్చి పిచ్చి పనులేంటి? వాళ్ళ ఎన్నికల్లో పాల్గొంటానంటాడు, నేనే గెలుస్తానంటాడు, 175 గెలుస్తానంటాడు, డిపాజిట్లు కూడా రావు, అదేమంటే ఈవీఎంలు అంటాడు. ఏమన్నా బుర్రండి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మనకి. పైగా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తొత్తులా మారిపోయి జగన్మోహన్ రెడ్డి ఎజెండాను అమలు చేసేదానికి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ. మర్చిపోయాము కేపాల్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే కేపాల్ ఇలా అవ్వటానికి కారణం. కేపాల్ ఒకప్పుడు ఒక స్థాయిలో ఉండేవాడు. అలాంటి కేపాల్కి వచ్చే నిధుల్ని విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయి పాస్టర్లందరికీ. ఆ నిధులను కేపాల్కి వచ్చే నిధులను మళ్లించి రాజశేఖర రెడ్డి గారు తన అల్లుడు గారికి మళ్లించుకున్నాడు అనేది ప్రచారం. ఇది నేను చెప్తున్నది కాదు, ప్రచారం. ఇలాంటి ప్రచారం ఒకటి ఉంది. ఆ ప్రచారం తర్వాత ఆ రకంగా జరిగిన తర్వాత నిధులన్నీ కూడా మళ్లించిన తర్వాత అతన్ని ఒక హత్య కేసులో ఇరికించి అతన్ని ముద్దాయి చేసి చాలా జైల్లో పెట్టి ఇంత జరిగిన తర్వాత కేపాల్కి మతి స్థిమితం తప్పింది. ఇవి జరిగిన వాస్తవాలు. ఇవన్నీ ప్రచారంగా మనందరికీ మీరు విన్నారు, నేను విన్నా. నేనేం కళ్ళతో చూడలా, బట్ నేను విన్నా. ఇవన్నీ ప్రచారాలు జరిగినాయి. సో అలాంటి కేపాల్ రాజశేఖర రెడ్డి కేపాల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. అలాంటి రాజశేఖర రెడ్డి కొడుకు కోసం కేపాల్ ఇవాళ వత్తాసు పట్టుకొని వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. కేపాల్ మీరు వెళ్ళారనుకోండి కేపాల్ దగ్గరికి, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తానంటాడు. ఆదిత్య వచ్చేసే నేను ఎమ్మెల్యే చేస్తా అంటాడు, మినిస్టర్ చేస్తా అంటాడు. సార్ నేను బతకాలి సార్, కొంచెం మీ దగ్గర వర్క్ చేస్తాను సార్, నాకు ఒక 20,000 జీతం ఏంటి సార్? జీతం నేను ఇవ్వను, నిన్ను మినిస్టర్ని చేస్తా. జీతం నేను ఇవ్వలేను, మినిస్టర్ని చేస్తా అంటాడు. ఏమన్నా బుర్ర ఉంటుందా అలాంటి వ్యక్తికి? అలాంటి వ్యక్తి మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలా? ఇవాళ ఈ రాష్ట్రానికి కేపాల్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. సరే, కేపాల్ గారు చాలా మేధావిలాగా ఆరోపణలు చేస్తున్నాడు అని అనుకుందాం. కేపాల్ గారిని కాసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన ఆరోపణలు మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఏమైనా ఆరోపణలు చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల ఇలాంటి జరిగినాయా? సనాతన ధర్మం గురించి మాట్లాడాడు ఆయన. నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలని మాట్లాడేది తప్ప నీ ధర్మం గురించి మాట్లాడలేదుగా. క్రిస్టియన్స్ గురించి మాట్లాడా, లేకపోతే ఇస్లాం గురించి మాట్లాడా? దేని గురించి మాట్లాడలేదు. ఒక్క మాట, ఒక్క పరమత సహనం కలిగి ఉండాలి అని చెప్పారు. నా మతాన్ని నేను ఆరాధిస్తాను, పొరుగువాని మతాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పిన వ్యక్తి ఆయన. సేమ్ అది కూడా నువ్వే అది చెయ్యి. ప్రవీణ్ పగడాల్ అది చేయలేదు.
అది ఇవాళ ప్రవీణ్ పగడాల గురించి ఇవాళ మరణించిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గురించి మరణించిన తర్వాత చేసిన తప్పులన్నీ ఉప్పులైపోతాయా? అవ్వవు. మీరు మరణించిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గురించి, మరణించిన వ్యక్తి గురించి అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం ఏంటండి? మీరు మాట్లాడింది తప్పు కదా. ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మాటలు కూడా మాట్లాడుకోవాలి కదా. సీతాదేవిని అవమానించాడు కదా, రాముడిని అవమానించాడు కదా, మహమ్మద్ ప్రవక్తను అవమానించాడు కదా, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. సో నీ పరమత సహనం ఎక్కడుంది మీకు అందరికీ? పవన్ కళ్యాణ్ చెప్పిన పరమత సహనాన్ని మీరు ఎవరైనా చూపిస్తున్నారా? చూపించట్లేదు కదా. సో నేనేమంటానంటే, ఎప్పుడైతే మనం రూట్ తప్పుతామో, పరమత సహనం లేకుండా ఎదుటి మతాలను కించపరుస్తూ మాట్లాడతామో, అది ఏ నాటికైనా డేంజరే. ఇవాళ ఖచ్చితంగా ఇది యాక్సిడెంటే, నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయి అనిపిస్తుంది. నిజంగా అలాగా ఆయన యాక్సిడెంట్ కాకుండా ఆయన్ని ఎవరైనా హత్య చేశారు అని రుజువు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా కానీ, హిందువైనా ముస్లిం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా శిక్షించాల్సిందే.